भाई ओपनर है क्या तुम्हारे पास? మీరు కూడా ఇట్లాగే చేస్తున్నారా? వీటిని ఓరల్ ట్రామాస్ అంటాం. ఈ 21 సెప్టెంబర్ గ్లోబల్ అండ్ ఓరల్ ట్రామా డేగా ప్రకటించబడింది. మరి ఇలాంటి చిన్ని చిన్ని ట్రామాస్ ని ఎలా అవాయిడ్ చేయాలో ఇవాల్టి వీడియోలో చూద్దాం. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ గౌతమి గుమ్మడి, ఆర్థోడాంటిస్ట్ అట్ సిగ్నేచర్ స్మైల్స్ డెంటల్ క్లినిక్, లక్ష్మీపురం, గుంటూరు. సో మీ రోజువారీ పనుల్లో ఈ చిన్ని చిన్ని తప్పులు చేస్తూ ఉంటాం. మీ నోటితో బాటిల్ క్యాప్ ను ఓపెన్ చేయడము, లేకపోతే టూత్ పిక్ తో నోట్లో ఉన్నవి పళ్ళ మధ్యలో ఉన్నవి ఇరుక్కున్నవి తీసేయడము, లేకపోతే సేఫ్టీ పిన్స్, ఇలాంటి హెయిర్ పిన్స్ అని మనం ఇట్లా నోట్తో తీసేయడము, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం. ఇవన్నీ మనకు కనిపించవు, కానీ ఎప్పుడో ఒకసారి ఒక ఫ్రాక్చర్ కి దారి తీయొచ్చు. అందుకనే ఇట్లాంటి సిచ్యువేషన్స్ అనేవి అవాయిడ్ చేయమని ప్రతి డెంటిస్ట్ చెప్తారు. ఫ్రాక్చర్స్ అనేవి దవడ ఫ్రాక్చర్స్ అవుతాయి, అట్లాగే పంటి ఫ్రాక్చర్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి పంటి ఫ్రాక్చర్ అయ్యిందంటే 80 to 90% ఆ పన్ను పీకేయాల్సి రావచ్చు. అప్పుడు మీ వాల్యుబుల్ న్యాచురల్ టీత్ ని కోల్పోయినట్టే కదా. బాటిల్ క్యాప్స్ అన్నవి తప్పకుండా ఒక ఓపెనర్ యూజ్ చేయండి. బాదాం లాంటి డ్రై ఫ్రూట్స్ కానీ ఏదైనా గట్టి పదార్థాలు నీళ్ళలో నానబెట్టుకొని తినండి. బయట బిర్యానీ తినడానికి వెళ్తాం కదా, ఆ బిర్యానీ తిన్న తర్వాత చాలా ఈజీగా ఒక టూత్ పిక్ తీసేసుకొని మనం ఇరుక్కున్న ఫుడ్ అంతా తీసేస్తూ ఉంటాం. సో టూత్ పిక్స్ బదులు మీరు ఫ్లాస్ వాడటం మొదలు పెట్టండి. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తున్నా కూడా ఇంకా మీకు ఈ ప్రాబ్లమ్స్ తగ్గట్లేదంటే దగ్గరున్న మీ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి ఒక కన్సల్టేషన్ తీసుకోండి. మీ డెంటిస్ట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, లేకపోతే ఏదైనా ట్రీట్మెంట్స్ అవసరమైతే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలో మీకే చెప్తారు. మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ లో ఎవరైతే ఈ టూత్ పిక్స్ ని విచ్చలవిడిగా వాడుతూ ఉంటారో వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.